హలో అను గారు. హాయ్ థ్యాంక్ యూ. వెల్కమ్ టు గలాటా తెలుగు. అండ్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకున్నాను. యా ఫైనల్లీ. సో బాగా ముందుకు వెళ్ళిపోదాం. థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా ఏదో గుర్తుందా? స్వాతి కిరణం అండి, విశ్వనాథ్ గారిది, మమ్మూటి గారి సినిమా. దట్ ఈస్ మై ఫస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. చాలా చిన్న ఎప్పుడు? నేను నాకు తెలిసి 8th క్లాస్ 7th క్లాస్ టైం. థియేటర్కి అప్పటిదాకా వెళ్ళలేదా? ఓకే. టీవీలో చూడడం? టీవీలో చూసేవాడిని. థియేటర్ ఎక్స్పీరియన్స్ అది ఫస్ట్. ఎలా అనిపించింది? ఇట్స్ మైండ్ బ్లోయింగ్. అది అసలు గేమ్ చేంజర్. అంటే నాకు ఆ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైం, అంతకు ముందర దాకా నేను యాక్టర్స్ త్రూ సినిమా చూడడం తెలుసు. అంటే చిరంజీవి గారు సినిమా వచ్చింది, చిరంజీవి గారు సినిమా చూడాలి. మా మదర్ ఎలో చేసేవాళ్ళు కాదు తొందరగా, ఎప్పుడో ఒకసారి తనే తీసుకెళ్ళేది అలా. బట్ ఫస్ట్ టైం నాకు స్వాతి కిరణ్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఏదో వేరే మ్యాజిక్ ఉంది, దాని ఏమంటారు, ఫ్రంట్ ఒకటే కాదు వెనకాల ఏదో చాలా మ్యాజిక్ ఉందని అనిపించింది. బికాస్ ఆఫ్ దాంట్లో పోయిటరీ కానీ, అంటే లిరికల్ వాల్యూస్ కానీ అన్నీ చాలా, దాని ఏమంటారు అంటే కంపారిజన్స్ కానీ చాలా బాగుంటాయి. దాంట్లో లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది సుతుడన్న మతి మరచి సూలాన మెడ విరిచే చిచ్చు కంటి పెనివిటి. అంటే ఆ పోలిక కానీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే శివుడు పార్వతి స్టోరీని వినాయకుడి స్టోరీతో కలిపేసి అక్కడున్న సిచ్యువేషన్ తోటి కోరిలేట్ చేసి చెప్పడం అనేది, అలాంటి కొన్ని మ్యాజిక్స్ అసలు బౌన్సర్స్ అయిపోయినాయి, పిచ్చెక్కిపోయాయి. మల్టీ లేయర్ అసలు ఏంద్రా బాబు అనుకున్నాను నేను. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం రైటింగ్ అలవాటు ఉండేది, సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ తగిలేసింది అది. దీని వెనకాల ఏదో ఉంది, అంటే ఫ్రంటల్ యాక్టర్స్ కాకుండా ఇంకొక మీడియం ఏదో చాలా స్ట్రాంగ్ వర్క్ చేస్తుంది సినిమా కన్నా అనిపించింది. సో దెన్ ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే విశ్వనాథ్ గారు అని తెలిసింది నాకు ఫస్ట్. లక్కీగా మా ఇంటి పక్కనే సంతోష్ వీడియో లైబ్రరీ అని, వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వీసీపీలు, విఎస్ఆర్లు, వీసీఆర్లు ఈ రెంట్లకి ఇవ్వటం, విహెచ్ఎస్లు. అలా డైరెక్టర్ సినిమాలు ఏంటి అని వాళ్ళ షాప్కి వెళ్తే కిరణ్ అనుకుంటా అబ్బాయి పేరు, ఎవరు వర్క్ చేసేవాళ్ళు. శంకరాపురంలో చూసాను. నెక్స్ట్ అది ఎన్నిసార్లు చూసానో దాని తర్వాత ఇంకా నాకు లెక్కపత్రం తెలియదు అసలు. ఇంకా అంత నచ్చేసింది ఆ సినిమా. నాకు తెలిసి ఒక 1 వీక్ గ్యాప్లో రోజా చూసాను. మళ్ళీ అప్పుడు సిటీ కేబుల్ అనేది ఉండేది కదా, దాంట్లో చూసాను. అంటే కరెక్ట్గా ఆ 1 మంత్ నాకు తెలిసి పెద్ద గేమ్ చేంజర్ ఏమో మొత్తం దీంట్లో. కొత్త ప్రపంచం అంటే మోర్ డైరెక్టర్స్ ఇంక్లైండ్ అయిపోయాను నేను దాని తర్వాత. అప్పటికే నేను సినిమాలోకి రావాలని కూడా తాను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయేదాకా కూడా నాకు ఆలోచన లేదు. బట్ సినిమాని వేరేలాగా చూడడం మొదలుపెట్టినప్పుడు, సినిమా చూడడం అనేది ఆ డైరెక్టర్ సినిమా చూడాలి అనే చాయిస్ ఎక్కువ అయిపోయింది. సో అది చాలా ఎక్కువ డెవలప్ అయింది. దాని తర్వాత విపరీతంగా చూశాను వాళ్ళ సినిమాలన్నీ కూడా. నేను మణిరత్నం గారికి చూశాను, విశ్వనాథ్ గారికి చూశాను, బాపు గారికి చూశాను. అలా ఓకే, ఈ డైరెక్టర్స్ నా టేస్ట్ ఇది, నా వ్యూయింగ్ టేస్ట్ ఇది అన్నది ఎక్కువ డెవలప్ అయింది. అప్పుడు ఐడెంటిఫై కూడా చేసుకోగలను, అంటే నేను రిలేట్ అవ్వగలుగుతున్నాను, అంటే నాకు నచ్చడం మొదలు పెడుతున్నాయి అలా. ఓకే. ఇందాక మీరు చెప్పారు కదా అంతకు ముందే నేను పోయిటరీ రాసే, అండ్ ఇందాక చెప్పారు అందాల రాక్షసిలో ఆ భూమి, సూర్యుడు, చంద్రుడు అనేది కూడా మీరు 8th క్లాస్లో రాసిన, ఆ టైంలో రాసిన ఒక పోయిటరీ నుంచి వచ్చిన రాయడం, ఈ రచన, పుస్తకాలు, ఆ ఫ్యాసినేషన్ అది ఎప్పటి నుంచి మొదలు? నాకు మా ఇంట్లో ఏంటంటే రెగ్యులర్గా చందమామ, బాలమిత్ర ఇలాంటి బుక్స్ చాలా ఎక్కువ తెప్పించింది. మా మదర్ ఎక్కువ వాటి మీద ఇన్వెస్ట్ చేసేది డబ్బులు. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు ఒక రకంగా. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ సైడ్ ఉండేది. మోర్ ఓవర్ లైబ్రరీ ఉండేది, లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవడం కానీ అలా అలవాటు చిన్నప్పటి నుంచి చదవటం. రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, రకరకాల వెర్షన్స్. అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే ఏదో ఒక స్టోరీ చెప్పడం జరిగేది ఇంట్లో. అలా అలవాటు ఆ డిస్కషన్ ఉండేది ఎప్పుడు కొంచెం దాని మీద. చందమామ బుక్స్ ఎక్కువ, విపరీతం చందమామ బుక్స్ అయితే. సో దానివల్ల ఏమైందంటే కొంచెం తెలియకుండా ఒక రాయాలి అనే ఆలోచన మొదలైంది. కొంచెం చిన్నప్పటి నుంచి తెలుగు విపరీతంగా చదవడం వల్ల తెలుగు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ బేసిక్గా. ఫ్రమ్ ద బిగినింగ్ కొంచెం అటు సైడ్ ఎక్కువ రాసేవాడిని, పోయిటరీ సైడ్ కానీ, కొంచెం ప్రోజ్ కానీ, చిన్న షార్ట్ స్టోరీస్ కానీ ఇలా రాయటం అలవాటు. సో అప్పుడు అలా రాసిన వాటిలోంచి ఉన్న ఒక పోయిటరీయే ఈ ఎర్త్, సన్, మూన్ వీళ్ళు ముగ్గురు కనుక ఒకవేళ దాని ఏమంటారు, ఇఫ్ దే ఫాల్ ఇన్ లవ్, సో ఏం జరుగుతుంది అనేది నేను ఊరికే చిన్న పోయిటిక్గా ఏదో రాసినప్పుడు అది ఏదో అంటారు కదా, ఏది వేస్ట్ అవ్వదు. అలా అది ఏమైందంటే కృష్ణ, మన అందాల రాక్షసి టైంలో నేను, సుధీర్ అని నా ఫ్రెండ్, ఇద్దరు, తను ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఇనిషియలీ. సో నేను ఒక క్రైమ్ కామెడీ స్టోరీ రాశాను అనమాట. మోర్ ఓవర్ లాక్ స్టాక్ దీంట్లో ఉండే, లాక్ స్టాక్ ఇంటూ స్మోకింగ్ బ్యారల్స్, అంటే ట్రీట్మెంట్ వైజ్ చెప్పొచ్చు, అంటే నాట్ దట్ ఎగ్జాక్ట్లీ ఇండియనైజ్డ్ కంప్లీట్గా. అంటే మన సినిమా, మన కథ క్రైమ్ కామెడీ బేసిక్గా. ఇది 7 Fools అని అనుకుంటా దాని పేరు కూడా. అది రాసిన కొంచెం ఓవర్ బడ్జెట్ అవుతుంది సినిమా. సో ఏం చేద్దాం అనుకున్నప్పుడు అంత బడ్జెట్ లేదు మా దగ్గర తీయటానికి.
దగ్గర దగ్గర అప్పట్లోనే 6-7 అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉండే. దిస్ వాజ్ ఇన్ 2010. 2009-2010 టైమ్స్. సో అప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ ఫిల్మ్ అందాల రాక్షసి. దాని నుంచి తీసుకునేది లవ్ స్టోరీ చేద్దాం అనేది యాక్చువల్లీ సుధీర్ ఐడియా. అదైతే కొంచెం కంట్రోల్లో ఉంటుంది, మోర్ ఓవర్ డ్రామా ఉంటుంది, సో ఎక్కువ ఇదవ్వకపోవచ్చు అని. సో అప్పుడు నేను అందాల రాక్షసి ఆ పోయిటరీ నుంచి తీసుకుని ఎర్త్ సన్ మూడు చేశాను కదా. సో అలా అందాల రాక్షసి వచ్చింది ఫ్రేమ్లోకి. లైక్ ఇంకా చెప్పండి నాకు, విశ్వనాథ్ గారిది ఇంకా ఏ సినిమాలు చూశారు? విశ్వనాథ్ గారి అన్నీ చూశానండి నేను. విశ్వనాథ్ గారి చూడకపోవడం అంటే ఉండదు. నాకు తెలిసి ఆయన సినిమాలు నేను అన్నీ కూడా డబుల్ డిజిట్స్లో చూస్తుంటాను, రిపీటెడ్గా. శంకరాభరణంలో, ఇప్పుడు శంకరాభరణానికి వద్దాము, ఏం నచ్చింది దాంట్లో మీకు? శంకరాభరణము ఒక జోల్ట్ అండి ఫిల్మ్ అది. అంటే నాకు తెలిసి ఎందుకు ఇప్పుడు అప్పట్లో నేను దాని గురించి తర్వాత మా మదర్ని వీళ్ళని అడిగితే ఆ సినిమా ఒక రెవల్యూషన్ అంట. సినిమా రెవల్యూషన్ అంట అసలు అది. అంటే దాంట్లో అందరికీ నచ్చింది అది. రిక్షా తొక్కేవాడు ఎంజాయ్ చేశాడు ఆ సాంగ్ని. రిక్షా తొక్కేవాడు ఇన్ ద సెన్స్ అంటే దానికి దాంట్లో ఉండే క్లాసు బాగా చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది అనేది ఏమీ లేదు. దాంట్లో ఉన్న ఎమోషనల్ బీట్స్ కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అది ఒకటని చెప్పడానికి ఏం లేదు దాంట్లో. అది ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఇంత వరల్డ్ సినిమా ఎక్స్పోజర్ మన దగ్గర లేదులే, కానీ ఇట్స్ వరల్డ్ క్లాస్ ఫిలిం ఆల్ టుగెదర్. అంటే నథింగ్ లెస్ దెన్ ఎనీ ఆస్కర్ ఫిలిం దోస్ డేస్. అంత టాప్ నాచ్ ఫిల్మ్ అది టెక్నికల్లీ కానీ. అంత శంకరాభరణం టైటిల్ పెట్టి ఏదో మరబోటు సౌండ్ దగ్గర స్టార్ట్ చేసే సినిమాని అసలు ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే శంకర శాస్త్రి గారిది చిరిగిపోయిన పంచ అసలు వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అంటే ఒక లైఫ్ కనపడుతుంది కళ్ళ ముందర. అంత బాగా అనిపించింది నాకు ఆ సినిమా. అండ్ అన్కండిషనల్ అడ్మిరేషన్ ఆ సినిమాలో మంజు భార్గవ్ గారిది. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ గురు, యాజ్ ఎ గాడ్. ఆ అమ్మాయి మైండ్లో సోమయాజుల్ గారి గురించి ఏం ఫీలింగ్ ఉంది అనేది గురువు దగ్గర మొదలై దేవుడి దగ్గర ఎండ్ అవుతుంది. ఇంకోటి కింద కనపడదు అసలు. సో దాన్ని ఏమనాలి అసలు అంటే ఒక్క డైలాగ్ ఉండదు ఇద్దరి మధ్యలో. అంటే దేవుడి ముందర మనం కూర్చుని నాకు అది కావాలి ఇది కావాలని చెప్తాం, అది చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ నీకు తెలుసు అన్నట్టే ఉంటుంది వాళ్ళిద్దరు రిలేషన్. నాకు అది విపరీతంగా నచ్చేసింది ఆ సినిమా. ప్యూరిటీ అసలు ముత్యం ఆ సినిమా. ఇది ఓకే, మీరు గ్రో అయింది 90s ఆ టైంలో కదా. అందాల రాక్షసిని మీరు ఎందుకు 90sలో సెట్ చేశారు? ఆ స్టోరీని మీరు 2000sలోనో 2010లోనో కూడా సెట్ చేసి ఉండొచ్చు కదా. అంటే మీరు ఏం చెప్పారంటే, ఈ సినిమాకి నాకు ఇన్నోసెంట్ పీపుల్ కావాలి, ఒక ఇన్నోసెన్స్, ఒక ప్యూరిటీ అనేది ఉండాలి. అది ఈ కాలంలో అది నాకు దొరకదేమో. సీతారామం కూడా అంతే కదా. సీతారామం కూడా ఇట్స్ సెట్ ఇన్ ద 60s వేర్ కల్మషం లేని ఒక టైంలో. అది ఎలా చూస్తున్నారు మీరు? లైక్ ఈ టైంలో, లైక్ కాంటెంపరీలో ఆ స్టోరీస్ డూ యూ థింక్ ఆ సొసైటీ అనేది కొంచెం బాగా పొల్యూట్ అయిపోయింది, ఆ ఇన్నోసెన్స్ అనేది లేదు అని? అంటే ఇప్పుడు ఇన్నోసెన్స్ అంటే కూడా ఇప్పుడు మన ఉండుకం లాంటిది బేసిక్గా. ఎలాంటిది? ఉండుగా ఉంటాం కదా, అంటే అది అంతరించిపోతుంది అది. ఇన్నోసెన్స్ అనేది ఇదివరకు ఇప్పుడు మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు ఎవరైనా మంచి అని చెప్పేటప్పుడు మీరు ఏమంటారు? వాడు చాలా మంచోడు అంటాం కంటే పాప వాడు చాలా మంచోడు అంటారు. మీరు మనమే జడ్జ్ చేసుకోవచ్చు. ఎందుకు వస్తుంది పాపం అన్న మాట? ఎందుకు జాలి పడుతున్నావు మంచి అండి, అంతే కదా. సో వాడు మంచాడు అనే మాట కంటే ముందు ఆ విశ్లేషణ లేకుండా రావట్లా. పాపవాడు మంచాడు రా అంటాం మనం, పాపవాడు అమాయకుడు రా అంటాం, ఎలా బతుకుతాడు అంటాం, మంచాడు అంటే. సో బేసిక్గా ఇన్నోసెన్స్ అనేది ఏమైందంటే ఇప్పుడు ఎవల్యూషన్ ప్రాసెస్లో వెళ్ళిపోయింది అది. అది తప్పు కాదు. అంటే ఇప్పుడు టైం ఇలా ఉంది. ఇప్పుడు సర్వైవల్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ థింగ్. అప్పట్లో అది కాదు. ఇదివరకు నలుగురు మనుషులు మాట్లాడుకునేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. సాయంత్రం అయితే కలవటం, ఫ్రెండ్స్ ఇంకోటో లేకపోతే ఫ్యామిలీస్ రిలేటివ్స్, షేరింగ్ ఉండేది ఫస్ట్. అది కష్టాలు అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, సుఖాలు అవ్వచ్చు. బట్ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే మన లైఫ్ మనం బతకడం చాలా కష్టమైపోతుంది. అది జరిగేదే ప్రాసెస్. అదేం తప్పని కూడా నేను అనట్లా. బట్ అంత టైం లేదు మనకి ఇప్పుడు. అంత ఆలోచించి అంత పక్కాడి ప్రాబ్లమ్స్ ఆలోచించి అంత టైం లేదు, ఎందుకంటే మనకే చాలా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చి అంత ప్యూర్ క్యారెక్టర్స్ని పెడితే వీళ్ళు ఏలియన్ అయిపోతారు టక్కని. మనమే అంటాం ఆటోమేటిక్గా. సో అది ప్రాబ్లం. అందుకు కొంచెం పీరియడ్కి వెళ్తే బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మరో చరిత్ర లాంటి సినిమా తీసుకుని, మరో చరిత్ర సినిమా చూస్తూ ఆ టీవీ స్క్రీన్లో ఒక మొబైల్ ఇసిరేయండి, ఎవరో ఒకరు పట్టుకున్నారు అనుకుందాం, ఆ కథ లేదు ఇంకా. అంటే కమ్యూనికేషన్ అనేది పెద్ద డ్రామా ఎలిమెంట్ బేసిక్గా ఒక టైంలో. ఇప్పుడు కాల్ డిస్టెన్స్ లెటర్, సీతారామంలో లెటర్, అది ఇప్పుడు సీతారామంలోకి ఇసిరేయండి పోనీ అయిపోయింది, ఇంకేం లేదు కథ. సో డ్రామా లేదు మన లైఫ్లో. అందుకే మనం ప్రాక్టికల్ అయ్యాం.
మన లైఫ్లో డ్రామా ఎక్కడ పోయిందంటే ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ వల్ల వెళ్ళిపోయింది. సో అది ప్రాబ్లం. సో ఇప్పుడు డ్రామా క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ ఎంచుకునేది వచ్చేసి వెనక్కి వెళ్ళిపోవడం కదా, లైక్ 90s సెట్ చేయడం. మొన్న సైకో అని ఒక సినిమా వచ్చింది అన్నమాట 2020లో తమిళ్లో, మిష్కిన్ ఆయన. అది థ్రిల్లర్ సినిమా. ఇట్ ఈస్ అబౌట్ మిస్సింగ్ పర్సన్ అనమాట. ఏంటి, ఒక మనిషిని కిడ్నాప్ చేస్తే సీసీటీవీలు ఉండవా, కార్ చేయడానికి ఉండవా అనే అందరూ లాజిక్ చేస్తే మిష్కిన్ చెప్పారు, నేను కావాలని సీసీటీవీలు పెట్టలేదు, బికాజ్ సీసీటీవీ పెడితే ప్రాసెస్ ఈజీ అయిపోద్ది కదా. కార్ వెళ్తుంటే ఫాలో చేస్తూ దాన్ని పట్టేస్తారు, లేకపోతే ఫోన్ ట్రేస్. నేను కావాలని ఆ ఎలిమెంట్స్ తీసేశాను బికాజ్ డ్రామా అనేది. సో ఈ టైంలో ఒక కాంటెంపరరీ స్టోరీ డ్రామా క్రియేట్ చేయడం చాలా కష్టం అవుతుందా? 100% కష్టం అండి. నవేడేస్ ఇప్పుడు మీరు డ్రామా రాయాలి అంటే అది రిలేటబుల్గా ఉండదు. మెయిన్ ప్రాబ్లం అది. ఇప్పుడు మీరే చెప్తున్నారు దాంట్లో సీసీటీవీలు. ఇప్పుడు మీరు ఏమంటే మీ లాజికల్ బ్రెయిన్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మిస్కిన్ గారు తీసిన సినిమా 2020లో జరుగుతుంది అని చెప్పడం వల్ల మీ లాజికల్ బ్రెయిన్ పనిచేస్తుంది మోర్ ఓవర్. సో మీరు ఇమీడియట్గా రిలేట్ చేసి జడ్జ్ చేస్తున్నారు. బట్ ఆయన పర్పస్ ఏంటి అనేది ఎవరు పట్టించుకోవడానికి రెడీగా ఉండరు. అర్థమైంది. సో ఇప్పుడు డ్రామా జనరేట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు కాంటెంపరీ, ఎందుకంటే తీసుకోవడానికి రెడీగా లేరు. ఇప్పుడు నవేడేస్ 2024లో మీరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీ తీయాలి అంటే, రాయాలంటే దెర్ ఈజ్ నో బీట్స్. అంటే వాళ్ళ మధ్యలో డ్రామాకి కావాల్సిన బీట్స్ ఏం లేవు. దెర్ ఈజ్ నో స్టోరీ అట్ ఆల్. ఎందుకు అలా అంటున్నారు? అంటే బీట్స్ లేకపోవడం అంటే వాట్ ఈస్ దట్? అంటే ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది. నేను చెప్తున్న డ్రామా ఏంటంటే అందరికీ సరిపడది. అంటే దాన్ని మదర్ ఫాదర్ చూసిన ఇబ్బంది లేనిది, పిల్లలతో పాటు చూసిన ఇబ్బంది లేని డ్రామా క్రియేట్ చేయడం చాలా కష్టం. మీరు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే డ్రామాని కొంచెం దాన్ని ఏమంటారంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో, అంటే ఆ యంగ్స్టర్స్ థాట్ ప్రాసెస్లో రాస్తే మళ్ళీ డ్రామా దొరుకుతుంది. ఎందుకంటే ఆ డ్రామాని వేరే వాళ్ళు రిలేట్ అవ్వలేరు, అది వాళ్ళు మాత్రమే రిలేట్ అవ్వగలిగారు. ఎందుకంటే ఇదేంటిది ఏదో వెరైటీ, వాళ్ళకి ఏలినేట్ అనిపిస్తుంది. అది మీకు అర్థమైందా? అంటే అది సో దట్స్ ద రీజన్. అంటే మనకి అందరికీ నచ్చే డ్రామా ఇప్పుడు స్టోరీస్లో జనరేట్ చేయాలంటే చాలా కష్టం నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. అది ఎవరైనా చేస్తే మాత్రం అది మామూలు రైటింగ్ అవ్వదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ రైటింగ్. అందుకే కదా ఆల్ ఏజెస్ హిట్స్ అనేవి చాలా లిమిటెడ్ అయిపోయినాయి కదా. ఒక హోల్సమ్ ఫిల్మ్ లైక్ 6 to 60 అనే డ్రామా అందరూ ఎంజాయ్ చేసి, సంథింగ్ లైక్ బాహుబలి. బాహుబలి అసలు వాట్ ఫిల్మ్ అసలు. అది ఎంత డ్రామాటిక్ డ్రామా, అసలు మామూలు డ్రామా అది, పిచ్చెక్కిపోయేలా ఉంటుంది సినిమా. కమింగ్ బ్యాక్ టు యువర్ అగైన్ ఎర్లీ, ఇంకా చెప్పండి ఇంకేం సినిమాలు ఎక్కువ ఆ టైంలో చూసి జోల్ట్ అన్నారు కదా శంకరాభరణం, అట్లా లైక్ అంటే నా జనరేషన్ చెప్తే మరీ ఇదే అనిపిస్తుందేమో. నాకు చిన్నప్పుడు నేను ఇన్సెప్షన్ అనే సినిమా చూసినప్పుడు నాకు ఇదైపోయింది. ఏంటి, ఒక సినిమా ఒక మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆ సినిమా చూసేసాక కూడా ఎందుకు నేను గురించి ఆలోచిస్తున్నాననే ఒక షాక్ నాకు తగిలింది. అట్లా మీకు లైక్ గట్టిగా ఒక అంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందర నాకు గట్టి షాక్లు అంటే యాజ్ అ వ్యూవర్ యా. ఫస్ట్ టైటానిక్ ఒకటి, అది రీ రిలీజ్లో చూశాను నేను. జురాసిక్ పార్క్ ఒకటి, అప్పుడు స్పీల్బర్గ్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. మా ఊరు ఎంత కొత్త కూడా ఉన్నది భద్రాచలం దగ్గర. ఇప్పుడు రీ రిలీజ్లో తగులుతాయి ఈ సినిమాలన్నీ. థియేటర్లో రీ రిలీజ్లో చూసాను. ఇవి మామూలుగా బయట చూడడానికి పెద్ద అవకాశం ఉంటుంది, ఎందుకంటే అవి VHS కూడా ఉండవు, ఎవరు తీసుకెళ్ళరు కదా. ఇంగ్లీష్ సినిమాలు చూసే అంత ఏముంటుంది. మోరోవర్ ఎక్కువ జాకీ చాన్ సినిమాలు ఎక్కువ వచ్చేవి. ఇవి రావడం నాకు తెలిసి, నాకు నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చూసింది, నేను విన్నది సినిమాలు హాలీవుడ్ ఫిలిమ్స్ కానీ, జురాసిక్ పార్క్ ఒకటి, టైటానిక్ ఒకటి, మమ్మీ ఒకటి, ఇలాంటి సినిమాలు వచ్చాయి. అంటే బాగా పాపులర్. సో ఇవి నేను ఎక్కువ చూసింది. దాంట్లో టైటానిక్ సినిమా నాకు పిచ్చిగా నచ్చేసింది. ఎట్లా, వాట్ వాస్ ద ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? అది అంటే టైటానిక్ స్కేల్ ఏంటి, నేను చూసిన సినిమాలు ఏంటి, చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే. టైటానిక్ చూసి భయం వేసింది, అది ఏం బాబు ఇది అని. అంటే వామ్మో ఎవరు అని మళ్ళీ నెక్స్ట్ సేమ్ సెట్ అవి దొరకటం ఖమ్మం నుంచి తెచ్చుకున్నాను. అది స్పీల్బర్గ్ ఆ క్యాసెట్ కొనుక్కున్నాను నేను. ఇది టైటానిక్ అండ్ జేమ్స్ క్యామరూన్ ఉంది, అండ్ జురాసిక్ పార్క్ ఒకటి. జురాసిక్ పార్క్ కూడా నాకు బాగా ఇష్టమైన సినిమా. దాంట్లో సర్వైవల్ స్టోరీ భలే సెట్ చేశారు దాంట్లో, అది బాగా నచ్చింది సినిమాలో. రెండు మళ్ళీ ఆ జోల్ట్ వచ్చింది. నెక్స్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఉపేంద్ర గారు ఆ సినిమా తర్వాత చలో లెట్స్ స్టార్ట్ జర్నీ అని చెప్పి అనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా నేను. ఉపేంద్ర వచ్చింది అప్పుడే, ఖమ్మంలో చూసాను ఆ సినిమా, శ్రీనివాస థియేటర్ అనుకుంటా. అప్పటిదాకా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను నేను, ఎందుకంటే నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు అసలు. డిగ్రీ అయిపోతుంది, నెక్స్ట్ MCA జాయిన్ అవ్వాలి, దాని తర్వాత ఇంకా ప్రొఫెషనల్ అంటే కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్, ఇక లైఫ్ మొత్తం అక్కడ స్టార్ట్ అయిపోతుంది అన్న భయం ఉండేది.
నాకేమో ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలో తెలియదు. దాని తర్వాత ఒకవేళ ఉద్యోగం కాదు, ఎడ్యుకేషన్ బేస్గా ఉద్యోగం చేయకూడదు అంటే ఇంకేం చేయలేదు, బిజినెస్ చేయాలి, అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కాదు, ఇంకేం చేయాలి నెక్స్ట్ ఏం తెలియదు. ఉన్నదల్లా రైటింగ్ ఒకటి వచ్చు అంతే. చిన్నప్పటి నుంచి ఏదో రాసుకున్నాను అని నేను అనుకుంటున్నాను, అది నిజంగా అది ఎంత పనికి వస్తుందో నాకు తెలియదు. యా, సో నాకు తెలియదు ఎంత, అంటే నేను అంత ఎలిజిబుల్గా కాదా కూడా నాకు తెలియదు. బట్ ఆ టైంలో ఉపేంద్ర సినిమా ఒక దారి చూపించిందని చెప్పొచ్చు. అది అసలు నాకు మతిపోయింది ఆ సినిమా చూసి, ఏంది అని. అసలు చాలా ఇష్టం నాకు సినిమా, చాలా విపరీతంగా నచ్చింది సినిమా. నాకు కొన్ని ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి యాజ్ అ వ్యూవర్, బట్ ఉపేంద్ర అయితే నాకు పిచ్చి పిచ్చిగా వచ్చేసింది సినిమా. ఏం నచ్చింది అంటే ఇలా కూడా తీస్తారా సినిమా, ఇలా కూడా చెప్పచ్చా అంటే అది అసలు కంప్లీట్ ఏదో క్రిస్ గేల్ 6 కొట్టినట్టు సినిమా నాకు. అది అసలు మతిపోయింది. 2 సార్లు చూసాను ఆ సినిమా కూడా. ఇక దాని తర్వాత డిసైడ్ అయిపోయాను ఇంకా ఓకే దీంట్లో పర్సూ చేయాలి ఇంకా ఫిల్మ్ మేకింగ్లో అనుకున్నాను. సో అలా ఎంటర్ అయ్యాను నేను ఇండస్ట్రీకి. దాని తర్వాత అప్పుడు డిగ్రీ అయిపోయింది, 2000 ఇక్కడికి వచ్చి ఎంసీఏ జాయిన్ అయ్యాను. 2 సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత చందు గారి దగ్గరికి వచ్చి కలిసాను ఫస్ట్. అలా స్టార్ట్ అయింది. ఓకే, చందు గారితో అది ఎలా ఉండేది సార్ ఆ జర్నీ? అండ్ బికాస్ ఆయన అమృతం డైరెక్ట్ చేసేటప్పుడు కదా అది ఎలా జరిగింది, ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర? చాలా సంవత్సరాలు ఒక్కడున్నాడు అదే ఒక్కడున్నాడు మూవీ పట్టా వరకు అన్ని ఆయన దగ్గరే జరిగినాయి. అది ఎలా జరిగింది ఆ ప్రాసెస్? నేను దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని, బట్ వెళ్తున్నాను రోజు కాలేజీకి వెళ్తున్నాను అనేది అసలు నచ్చట్లేదు. అంటే నాకు తెలుసు నేను జాబ్ చెయ్యను అన్న విషయం నాకు తెలుసు క్లియర్గా. సో ఎక్కడో చాలా అనీజీగా ఉండేది. ఎక్కడ దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని. సో అక్కడి నుంచి ఇంకొక రోజు డిసైడ్ అయిపోయాను నేను, ఇంకా ఈరోజు ఏదో ఒకటి చూడాలి. దట్ ఈస్ మై ఫస్ట్ డే. సో దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని. అప్పుడు విపరీతమైన బోర్ కొట్టేది, అంటే నచ్చింది చేయట్లేదు, ఏదో చేస్తున్నానని. ఒకరోజు డిసైడ్ అయిపోయి బయలుదేరాను ఇంకా ఈరోజు చూద్దామని. జూబ్లీ హిల్స్ అంటే అక్కడెక్కడో ఉంటుంది అనేది తెలుసు, అంతకుమించి నాకు తెలియదు. మెహదీపట్నం వచ్చేవాడిని రెగ్యులర్గా కాలేజ్ కానీ. సో వచ్చాను అలాగా ఆ రోజు. అప్పుడే అమృతం సెటప్ చేస్తున్నారు, ఒక 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది షూట్. ఎక్కడంటే మన ఇప్పుడు బాటా షోరూమ్ ఉంది కదా ఫిల్మ్, అదే ఇల్లు అక్కడే ఉండేది. సో సెటప్ చేస్తున్నారు, చేస్తుంటే వచ్చాను నేను దగ్గరికి, చందు గారి దగ్గరికి. ఆయన అప్పుడు ఏదో రాసుకుంటుంటే వచ్చి ఏం చేస్తాం ఇది అంటే నాకు ఇంట్రెస్ట్ అండి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. సో ఇక్కడ ఏదో షూటింగ్ అంటే కదా ఎల్లుండి నుంచి, ఒకసారి డైరెక్టర్ని కలుద్దామని జాయిన్ అవుదామని అన్నారు. ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? అలానే ఎంసీఏ చేస్తున్నారండి. సరే ఒక పని చేయి, 2 రోజుల తర్వాత సర్టిఫికేట్స్ తీసుకుని ఒకసారి చూస్తాను. తీసుకొచ్చాను అంటే ఆయనకు అర్థమవుతుంది నువ్వు వద్దని చెప్తున్నారు. ఆయన చదువుకుంటున్నావు కదా అది ఫినిష్ చేయ అన్నారు, కానీ నేను ఉద్యోగం చేయను, వేస్ట్ నాకు. నేనేదో చదువు మానేసి కాదండి, మంచి స్టూడెంట్ నేను, నా మంచి స్కోర్స్ ఉన్నాయి, బై చాయిస్ నేను ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను అంతే, అంతకుమించి లేదు. సరే సర్టిఫికేట్స్ తీసుకున్నా అంటే తీసుకొచ్చాను. మళ్ళీ ఆయన కలవడానికి 3 days పట్టింది. కట్టిన తర్వాత ఆయన చూసి ఇంకా అబ్జెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇంత పెట్టుకుని నువ్వు అకాడమిక్స్ ఇంత బాగుండే నీకు ఎందుకు అనవసరంగా, ఇంట్లో వాళ్ళకి తెలుసా అసలు ఇలా తిరుగుతున్నావు అని అది చెప్పి 2 రోజులు తిట్టారు. లేదండి నేను సీరియస్, మీరు కాదంటే ఇంకోళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలంతే. ఆయన్నే కలిసాను నేను ఫస్ట్ వచ్చి. తర్వాత ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, ఇది ఓకే మార్క్స్ ఓకే, నువ్వు రావాలనుకోవటం ఓకే, అది నీ ఇంట్రెస్ట్, హౌ యూ విల్ ఫిట్ ఫర్ ద ఇండస్ట్రీ అంటే, దానికి ఏమైనా టెస్ట్ ఉంటే చెప్పండి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అన్నాను నేను. నువ్వేమన్నా అనుకున్నావా ఐడియాస్ అంటే, డైరెక్టర్ అవ్వాలంటే కథలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, పర్స్పెక్టివ్ ఉంటుంది, ఏమనుకున్నావు అంటే, ఆయన నచ్చిన సినిమాలు ఏంటి అని అడిగారు, చెప్పాను. ఆయన ఇంప్రెస్డ్ అంటే ఓకే వీడికి ఏదో టేస్ట్ ఉంది కొంచెం అనుకున్నారు, అంటే సిమిలర్ టేస్ట్ కాబట్టి ఆయనకి నచ్చే టేస్ట్ అంటే ఓకే అనుకున్నారు. తర్వాత ఐడియాస్ కొన్ని చెప్పాను, ఆయనకి చాలా నచ్చినాయి. తర్వాత ఇమీడియట్గా రమ్మన్నారు. అలా ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన 10 episodes డైరెక్ట్ చేశారు. దాని తర్వాత అయితే స్టార్ట్ చేశారు. అలా ఫస్ట్ సినిమా మళ్ళీ ఆయనతో అయితేతో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అన్ని సినిమాలు చేశాను నేను, అప్ టు ప్రయాణం వరకు ఉన్నాను. దాని తర్వాత డైరెక్టర్ అయ్యాను. అది బేసిక్. అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? బికాజ్ ఆ టైంలో ఇట్ వాస్ ఇండీ రెవల్యూషన్ కదా. అయితే నాకు అది పెద్ద దాని ఏమంటారంటే, ఎల్కేజీలో జాయిన్ అయిన నేను దాని పీజీ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాను ఒకటే సినిమాలో, అయితేతోటే ఆల్ టుగెదర్. సో అప్పుడే కదా ఫస్ట్ టైం ఫిల్మ్ సెట్ ఎక్స్పీరియన్స్ చేయడము అదంతా అమృతం. అయితే అంతే, నాకు అసలు ఏం తెలియదు కూడా, నేను ఎప్పుడు షూట్ కూడా చూడలేదు, అసలు తెలియదు అసలు.
బట్ అంత అన్ఫెమిలియర్గా ఏం అనిపించలేదు నాకు. అంటే వన్స్ అంటే హౌ ఇట్ వర్క్స్ అనేది సీన్ పేపర్ ఉంటుంది, షార్ట్ నెంబర్స్ ఉంటాయి, ఓకే దీని తర్వాత ఇది సీన్ చదివినప్పుడు ఆర్డర్ తెలుస్తుంది, అది మినిమం కామన్ సెన్స్, దానికి పెద్ద న్యూక్లియర్ సైన్స్ ఏం కాదు, అది పెద్ద క్రాక్ చేయడానికి. ఒక 1 వీక్లో నాకు అది చాలా ఫెమిలియర్ అయిపోయింది. అంటే అదేం పెద్ద ఏలియన్ స్పాట్ లాగా అనిపించలేదు. ఇప్పుడు ఏదో వండున్నట్టే, ఇది వండాలి అంటే ఇవన్నీ కావాలి, సీన్ తీయాలంటే కాస్ట్యూమ్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి, లొకేషన్ కావాలి, సీన్ కావాలి, షార్ట్ డివిజన్ కావాలి. సో అలా నాకు కొంచెం ఈజీగా అయ్యింది. ఆయన చెప్పేవాళ్ళు ఏమైనా అడిగితే చాలా ఓపిక్గా చెప్పేవాళ్ళు. నేను అయితే అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన వాడిని డబ్బింగ్ అన్నీ కూడా నేనే హ్యాండిల్ చేశాను, పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా. సో ఈ గేవ్ మీ దట్ లిబర్టీ, అంటే తను నమ్మటం వల్ల జరిగింది. అది ఇంకా బైలింగ్వెల్ షూట్ చేసింది, బైలింగ్వెల్. గంగరాజ్ గారు ప్రొడ్యూసర్ అనమాట జస్టిల్లో, అసలు సూపర్ ప్రొడ్యూసర్ ఆయన కూడా. అంటే ఆయన వెరీ క్రియేటివ్ బేసిక్గా. చాలా నేర్చుకున్నాను నేను ఆ కాంపౌండ్లో. నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ నేను ఈరోజు ఏంటి అంటే బికాస్ ఆఫ్ చందు గారు అండ్ జస్టిల్లో అని క్లియర్గా చెప్పచ్చు. అందులో సార్ రైటింగ్ అనేది అండ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒకరిని చూసి మనం నేర్చుకోవచ్చా? లైక్ ఆయన అలా చేస్తున్నారు, ఆయన అలా రైటింగ్ రాస్తున్నాడు, ఆయన అలా షార్ట్స్ పెడుతున్నాడు, అలా చూసి అది నేర్చుకోవచ్చా? లైక్ ఇస్ంట్ ఇట్ అబౌట్ ఫైండింగ్ అవర్ సెల్ఫ్ ఆల్సో? లైక్ ఆ మిక్స్ అనేది ఎలా చూస్తారు? ఇప్పుడు ఎలాంటిది అంటే అనేది ఎలా చెప్పాలి, ఇది ఇప్పుడు చూసి నేర్చుకోవడం అనేది ఇప్పుడు అది వెర్బల్గా నాలెడ్జ్ అండి, మనకు వచ్చే నాలెడ్జ్. ఇప్పుడు బేసిక్గా మనం నాలెడ్జ్ సీకర్స్ అనేది ఎందుకంటే మనం 3 ద్వారా నేర్చుకుంటాం. మనిషికి ఒక్కడికే ఉంది అవకాశం. చూసి నేర్చుకుంటాడు, విని నేర్చుకుంటాడు, చదివి నేర్చుకుంటాడు. ఏదైనా కళ్ళు చెప్పాలి మీకు, చెవులు చెప్పాలి, దాని ఏమంటారు చదవటము, వింటము, చూడటము, ఈ 3 సెన్సెస్. ఈ 3 వల్లనే మనిషికి నాలెడ్జ్ పెరుగుతుంది, వాడు నాలెడ్జ్ వస్తుంది వాడికి. అంటే ఈ రోజుకి నిన్నటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 3 డిఫైన్ చేస్తాయి, ఇంకా వేరేది ఏది కాదు. ఏం చూసాం, ఏం విన్నాం, ఇంకేం కాదు. అలాగే ఏమీ చదవకుండా ఏమీ చూడకుండా ఒక సంవత్సరం మీరు చీకటి రూమ్లో కూర్చున్నారనుకోండి, మీరు జస్ట్ బయటకు వస్తే ఎప్పుడైతే మీరు లోపలికి వెళ్ళారో ఆ తర్వాత రోజుతో సమానం, అంతే. సంవత్సరం వెళ్ళిపోయింది, ఏం ఉండదు కదా, ఇంకా ఏమి ఉండదు. సో అలాగా ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూసినప్పుడు, ఒక మనిషి దగ్గర పని చేస్తున్నప్పుడు మనం కొంత తెలుసుకుంటాం, కానీ మన అప్లికేషన్ మనకు రన్ చేయాలి, మన ప్రోగ్రామ్ మనం రాసుకోవాలి, మన ప్రోగ్రామ్ మనం రన్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఎంసీఏ పాస్ అవుట్కి క్లాస్ తీసుకునేది ఎంఎస్సీ చదివినాడు, దానికి అప్లికేషన్ ఉండదు, దీనిలో అప్లికేషన్ ఉంటుంది, అర్థమైందా? సో ఓన్ అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి, అన్నిటి నుంచి తీసుకోగలగాలి. అప్పుడు ఒక అప్లికేషన్ రన్ చేస్తే మనం ఏంటి అనే ఒక సిగ్నేచర్ వస్తుంది బయట. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటి అనేది మీరు చెప్పారు కదా, లైక్ ఫస్ట్ టైం నేను ఆ సినిమా చూసినప్పుడు అరే ఈ టేస్ట్ ఏదో నా టేస్ట్కి సిమిలర్ అవుతుంది అని, నేను ఇలాంటి సినిమాలు తీస్తాను, లైక్ ఇలాంటి ఒక ఎమోషన్ నేను కమ్యూనికేట్ చేస్తాను. ఎందుకంటే మీ ఫిల్మ్స్ అన్నీ కూడా లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ ఫైనల్ ఫామ్ ఏదైతే ఉందో, దే ఆర్ ఆల్ డ్రివెన్ బై వన్ కోర్ ఐడియా అండ్ వన్ కోర్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అందాల రాకేష్లో ఎలా ఉంటుందంటే, 2 స్ట్రేంజర్స్, ఇద్దరు కలవలేదు ఎవరిని, కానీ ఒకరి కోసం ఒకడు ప్రేమని త్యాగం చేసుకునే రేంజ్కి వెళ్ళాడు, ఇంకొకడు తన ప్రాణమే త్యాగం చేసుకునే రేంజ్కి వెళ్ళాడు వితౌట్ ఈవెన్ మీటింగ్ ఈచ్ అదర్. ఓకే, దట్ ఈస్ ద కోర్ పాయింట్. సీతారామంలో ఈవెన్ దో ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ, ఐ డోంట్ అగ్రీ దట్ ఇట్స్ జస్ట్ ఎ లవ్ స్టోరీ బికాజ్ ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్. దాని కోర్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, హేట్రెడ్తో ఉన్న ఒక అమ్మాయి, ఒక పర్సన్ ఒక స్టోరీ విని ఆ హేట్రెడ్ని ఎలా వదులుకుంది అనేది. ఓకే, బికాజ్ షీ అట్లా. సేమ్ గోల్స్ ఫర్ కృష్ణగాడి వీరప్రేమ కదా, నాకు మీ సినిమాలో చాలా ఇష్టమైన మూవీ అది. భయస్థుడు ఎలా ధైర్యవంతుడిగా మారాడు అనేది. సో ఇది ఈ ప్రతి సినిమాకి ఇట్లాంటిది ఒక కోర్ ముందుగానే స్టార్టింగ్ పాయింట్ లాగా ఉంటుందా మీకు? అంటే జనరల్గా ఉంటుందండి. అంటే అన్ని సందర్భాల్లో ఇది అనుకొని మొదలవుతుంది జర్నీ. ఒక్కోసారి మొత్తం అయిన తర్వాత ఓకే ఇది దీంట్లో స్ట్రాంగ్ పాయింట్, దీన్ని మనం డిఫైన్ చేయాలి అనుకుని మళ్ళీ ముందు నుంచి రావడం జరుగుతుంది. అట్లా కూడా జరుగుతుంది. ఇప్పుడు కృష్ణగాడి వీరప్రేమ గారు తీసుకుంటే అది ముందు అనుకున్నది. ఒక కత్తి అంటే భయపడే వ్యక్తి దగ్గరకి వాడు వెనకాల ఒక దావుద్ ఇబ్రహీం లాంటి విలన్ పడితే, అది ఒక సర్వైవల్ స్టోరీ అయితే, చిన్నపిల్లల లైఫ్ రిస్క్లో ఉంటే ఏం చేస్తాడు. భయం గురించి ఒక సాంగే ఉంటుంది, భయం చాలా విలువైందని చెప్తాడు సాంగ్లో. ఓకే, అండ్ ఇప్పుడు పుస్తకాల ప్రభావం ఎంత ఉంది సార్ మీ మీద? చందమామ విపరీతం అండి. అది మీ రైటింగ్లో ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది? అంటే నేను ఇన్ జనరల్ నాకు బేసిక్గా రామాయణం అన్న భారతం అన్న నాకు విపరీతమైన ఇష్టం. అంటే పిచ్చ ఫ్యాసినేషన్ నాకు అది. అంటే అందరికీ ఉంటుంది, నాకనే కాదు, బట్ ఐ ట్రై టు బ్రింగ్ దట్. అంటే ఏదో ఒక దగ్గర నేను ఆ రిఫరెన్స్ తేడానికే ట్రై చేస్తాను 100%. మీరు ఏది తీసుకున్నా, మీరు ఒక
ఒక అందాల రాక్షస్ తప్పించి విల్ ఫైండ్ ఇట్ ఇన్ ఆల్ ఫిలిమ్స్. ఐ థింక్ కృష్ణగడ ప్రేమ కథలో ఉంటుంది, లైలో కూడా ఉంటుంది, పడిపడిలో ఉంటుంది, సీతారామం ఉంటుంది. అండ్ ఐ బ్రింగ్ దట్, అంటే ఎక్కడో ఒకటి చెప్పాలి దాన్ని అనే ఫీల్ అవుతాను నేను. అండ్ ఈ ఒక లైక్ అందాల రాక్షస్లో దేర్ ఈస్ వన్ వెరీ చిన్న సీన్ 1992 ఇవి రైడ్స్ జరిగినాయి కదా, అప్పుడు తన లావణ్య త్రిపాఠి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడే ఒక అండ్ సీతారామం ఇస్ ఆబ్వియస్లీ ఆపరేషన్ 1964 అది. అండ్ పడి లేచే మనసులో ఒక రియల్ ఎర్త్ క్వేక్. సో హౌ డూ యూ లైక్, ఇది ఒక కాన్షియస్ ఎఫర్ట్ లైక్ నా స్టోరీస్ రియాలిటీలో ఉన్నాయి అండ్ ఈ స్టోరీస్ అనేవి రియల్ లైఫ్లో జరిగే ఒక చాలా పెద్ద ఈవెంట్స్ వల్ల కొంచెం వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అంటే నాకు అది ఇష్టం అండి జనరల్గా. అంటే ఒక రియల్ ఈవెంట్ చుట్టూ సెట్ చేసుకుంటాను నేను. అంటే అది కాన్షియస్గానే కాదు, ఇప్పుడు ఆ టైంలో జరుగుతుంది అంటే ఆ టైంలో ఏదైనా జరిగింది అనుకోండి, దాన్ని ఇంకార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కసారి దాని చుట్టూ ఉంటుంది. ఇప్పుడు సీతారామం తీసుకుంటే ఆపరేషన్ జిబ్రాల్టర్ చుట్టూ జరిగింది, దాని చుట్టూ జరిగిన ఒక ఫిక్షనల్ స్టోరీ కంప్లీట్గా. పడి తీసుకుంటే నేపాల్ ఎర్త్క్వేక్ చుట్టూ జరిగిన ఒక ఫిక్షనల్ స్టోరీ, అంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది తీసుకొస్తుంది. బట్ అందరూ రాసేసి అందులోంచి కాన్ఫ్లిక్ట్ సోషల్ కాంటెక్స్ట్ ఒకటి ఇస్తారు దానికి. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్ అనేది సార్ చాలా ట్రిక్కీ కదా అది. లైక్ ఒక లెవెల్లో చూస్తే ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, లైక్ మీరు ఒక ఎమోషన్ కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే, బట్ మీరు తీసేది సినిమా, లైక్ ఇట్స్ లైక్ అ బిజినెస్ ప్రపోజిషన్ ఆల్సో. చాలా విషయాలు దానిపైన రైడ్ అవుతున్నాయి. అండ్ ఇందాక మీరు చెప్పారు కదా లైక్ ఒక్క ఏజ్కి మాత్రమే డ్రామా క్రియేట్ చేయడం కష్టము, అందరికీ అది వెళ్ళి చేరాలి, అందరికీ ఎవరు ఏలియనట్ అవ్వకూడదు అని. సో మీరు రాసేటప్పుడు అది ఎలా ఉంటుంది, లైక్ జనాలకి నచ్చినట్టు రాద్దాం అనేది ఒకటి బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తుంటుందా, లేకపోతే నేను రాసేస్తా, నేను రాసిన దాన్ని జనాలకి ఎట్లా పొజిషన్ చేద్దామో మేబీ తర్వాత ట్వీక్ చేసుకుందాం అని ఉంటుందా, లేకపోతే నాకు నచ్చింది నేను రాసుకుంటా, జనాలకు నచ్చితే నచ్చుతుంది లేకపోతే నచ్చదు అంటే ఎట్లా? ఇది ఇందులో ఏదైతే స్టాండర్డ్ ఇదని ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ ఒక్కొక్కలాగా. ఇప్పుడు నా వరకు తీసుకుంటే నేను ఒక రకంగా నేను జనాల్ని ఛాలెంజ్ చేసేలాగా మీకు నేను రాసేది రాస్తాను, మీరు చూసి డిసైడ్ చేసుకోండి అనే టైప్ అయితే రైటింగ్ నేను చేయను ఇన్ జనరల్. నచ్చాలనే రాస్తాను జనరల్గా. అంటే అందరినీ మైండ్లో పెట్టుకుని అయితే చేయను. మళ్ళీ అందరికీ నచ్చాలి, అందరినీ టార్గెట్ చేయాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి అనే థాట్ అయితే లేదు మైండ్లో. సో ట్రూ టు ద స్టోరీ ఆ కన్విక్షన్తో తీస్తే జనాలకి డెఫినెట్గా ఆ సిన్సియారిటీ అర్థమవుతుందని నమ్ముతాను. ఒక్కోసారి అది లేదంటే పోతుంది సినిమా. ఇప్పుడు అట్లా పోయినాయి కదా, నేను తీసిన సినిమాలో కూడా పోయినాయి అలాగే. వాటి నుంచి లెర్నింగ్స్ ఏంటి సార్, లైక్ లై నుండి కానీ పడి ఎక్స్ట్రీమ్ లెర్నింగ్ అండి. అంటే జీవితంలో ఎప్పుడైతే మనకి ఫెయిల్యూర్ నేర్పించినట్టు ఎప్పుడు సక్సెస్ నేర్పించదు. లైక్ కెన్ యూ సే లైక్ ఇందాక మీరు మాట్లాడుతుంటే పడి లేచే మనిషి తర్వాత ప్రాసెస్ చేంజ్ చేసుకున్నానని చెప్పారు కదా, అది ఎలా చేంజ్ చేసుకున్నా? అంటే ఇప్పుడు పడి నేను బిలీవ్ చేశానండి కదా, అది 100% అది. ఇప్పుడు లై అనేది పోవటం వల్ల దాన్ని ఏమంటారంటే అదేం పెద్ద న్యూక్లియర్ సైన్స్ ఏం కాదు. ఆ సినిమా జరిగిన ప్రాసెస్, దాన్ని ఏమంటారంటే నేను తీసుకెళ్ళిన విధానం, దాంట్లో బిగ్గెస్ట్ మిస్టేక్స్ నావే ఉంటాయి 100%, డౌట్ లేదు దాంట్లో. బట్ దానికి ఎక్కువ ఫీల్ అవ్వలేదు, కానీ నేను పడికి ఫీల్ అయ్యాను. అంటే ఇది నేను నమ్మాను, ఇది బాగుంటుంది అనుకున్నాను, నేను ఇది చాలా కన్విక్షన్తో చేశాను, కానీ ఎందుకు పోయింది అది ఒక 10 రోజుల తర్వాత అనలైజ్ చేసుకుంటే నేను ఏదైతే స్ట్రాంగ్ అనుకున్నానో, ఏదైతే ఈ అమ్మాయి కన్ఫ్యూజ్డ్ స్టేట్ని జనాలు ఒకలాగా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నానో, అది కంప్లీట్ రివర్స్లో వెళ్ళింది. అంటే ఏంటి అమ్మాయికి పిచ్చ, ఏం చేస్తుంది ఈ అమ్మాయి అనే ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళింది. ఏదో ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం అనుకుంటా. సో దాని తర్వాత రియలైజ్ అయితే అనిపించింది ఏంటంటే, ఈ అమ్మాయి ఓపెన్ చేసి చెప్పేసి ఉంటే చాలా బాగుంటుంది. ముందు నేను చెప్పేస్తే జనాలకి కొంచెం అమ్మాయి పెయిన్ ఫీల్ అయ్యేవాళ్ళేమో, ఇక్కడ కొంచెం ఏదో ఓవర్ యాక్షన్ చేశాను అనిపించింది. సో దాని తర్వాత ఇంకా నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ 6 months. అదంటే ఇప్పుడు అదొక గ్రేట్ స్టడీ నాకు అప్పుడు. ఎందుకంటే నేను నమ్మాను ఆడుతుందని, అది ఆడలా. అది ఏంటి అనేది తెలుసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది. ఓకే, ఎక్కడో తేడా ఉంది, మన ఆలోచన విధానంలోనే తప్పు ఉంది, మౌల్డ్ సరిగ్గా లేకపోతే ఎన్నిసార్లు తీసినా దాంట్లోంచి వచ్చేది అదే వస్తుంది కదా. సో అలాగా ఫస్ట్ నేను కరెక్ట్ చేసుకోవాలని నాకు అనిపించింది. దాని తర్వాత మొత్తం మార్చాను, రైటింగ్ థీరే మార్చేసాను మొత్తం.
సో దట్ రిఫ్లెక్షన్ సీతారామం ఆల్మోస్ట్. అంటే ఓకే ఇలా కాదు, వేరేలాగా చెప్పాలి కథని. సో ఇందాక మీరు రైటింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ ఒకటి అన్నారు, చాలా నేను లీనియర్గా ఫాలో అవ్వను, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది చాలా క్యూరియస్గా అనిపించింది నాకు. అంటే నాకు వర్కౌట్ అవుతుందండి అది బేసిక్గా. అంటే నేను ఎండ్ పెట్టుకుని రాయను, అంటే క్లైమాక్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రాస్తారు. నాదేంటంటే నేను మొత్తం ఫ్రేమ్ వర్క్ చేసి రాయను కథ, మొత్తం అంతా అయిపోయింది అనుకొని రాయను. ఓకే అంటే కథ ఇక్కడ మొదలైంది ఇక్కడ ఎండ్ అయింది అనేలాగా నేను రాయను బేసిక్గా. అలా రాయటం నాకు రాదు, నేను ఎవాల్వ్ చేస్తాను స్టోరీని. అంటే ఒక క్యారెక్టర్ అనుకుంటే ఒక సీన్ ఇలా పడితే విత్ డైలాగ్స్ రాసుకుంటాను. అది వెళ్ళిన తర్వాత ఓకే ఇలా జర్నీ అవుతే ఒక డ్రామా బిట్ ఇక్కడ పడుతుంది, ఆ సీన్ రాస్తాను. ఓకే ఇది రాసినప్పుడు ఏమన్నా దీనికి వచ్చిన దీని నుంచి అలా గ్రో చేస్తాను క్యారెక్టర్స్ని. చేసి దగ్గర ఆల్మోస్ట్ ఒక 400-500 సీన్ రాసేస్తాను నేను. దాని తర్వాత ఒక నావెల్ లాగా రాసేస్తాను. దాని తర్వాత పిక్ చేస్తాను. అంటే ఓకే ఇప్పుడు దీంట్లో ఏది తీయాలి, ఏది పెట్టుకోవాలి, ఏది అవసరం, ఏ డ్రామా వర్కౌట్ అవుతుంది, ఏ సప్లాట్ వర్కౌట్ అవుతుంది, అసలు ఏమి వర్కౌట్ అవ్వట్లేదా, సో ఏం చేయాలనే దాని నుంచి వచ్చిన తర్వాత అప్పుడు నేను టోటాలిటీ తీసుకొస్తాను కథలోకి. అదొక ఓకే అలా చేస్తాను. సో అది నాకు వర్కౌట్ అవుతుంది యాక్చువల్లీ, ఎందుకంటే అన్ని ఓపెన్ ఎండింగ్స్ పెట్టుకుంటాను, ఇది ఫిక్స్ అవ్వను. అలా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ డిస్కసింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ రైటర్స్ ఆర్ సమ్. అప్పుడు మన కన్విక్షన్ పాడకుండా ఉంటుంది. అంటే మనకి ఒకటి ఫిక్స్ అవుతాం కదా ఈ కథలో ఇది చెప్పాలి అని. లేదు ఐడియా లెవెల్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వెళ్తే డైల్యూట్ అయిపోతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. అలా వదిలేసిన కథలు కూడా చాలా ఉన్నాయి నేను. అంటే డైల్యూట్ అయిపోయి ఇంట్రెస్ట్ పోయినాయి కొన్ని కథలు, అలా కూడా వదిలేసాను నేను. ఈ ఆర్మీతో ఫ్యాసినేషన్ ఏంటి సార్? ఏమన్నా నాకు ఐ హావ్ లాట్ ఆఫ్ చాలా కథలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 4-5 కథలు రాశాను. ఓకే. సో బేసిక్గా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఆర్మీలో. ముజాహిద్ పాషా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, విక్రమ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అలా చాలా మంది ఉన్నారు డిఫరెంట్ దీంట్లో ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. సో ఎప్పుడన్నా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతో. మాట్లాడినప్పుడు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే నాకు చాలా రెస్పెక్ట్ బేసిక్గా, నాకనే కాదు ఎవరికైనా ఉంటుంది, లేకుండా ఏం లేదు. బట్ నాకు ఎందుకో చాలా డీపర్ డ్రామా ఉంది అనిపిస్తుంది. అంటే మనం చెప్పకుండానే చాలా ఇప్పుడు అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఉద్యోగానికి వెళ్తాం, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాం, ఊరు వెళ్తే వారం రోజులు వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం ఆఫీస్ పని మీద బయటికి వెళ్తే. బట్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ పనికే అక్కడికి వెళ్ళాలి, ఏవేగా వెళ్ళిపోవాలి కంప్లీట్గా. సో అక్కడ స్టోరీస్ వేరేలాగా ఉంటాయి కంప్లీట్గా, ఇక్కడ స్టోరీ వేరేలాగా ఉంటుంది, ఒక లాంగింగ్ రిలేషన్ ఉంటుంది. సో చాలా పెద్ద డ్రామా అది బేసిక్గా, నాకు బాగా ఇష్టం. ఎందుకంటే చాలా ఉన్నాయి కథలు, సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫస్ట్ బేసిక్గా. సో నేను అవి ఎక్స్ప్లోర్ చేశాను అంతే కొంచెం డీపర్గా. మీ ఐడియా బ్యాంక్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది? లైక్ ఎప్పుడు ఒక లైక్ ఎట్లా అంటే 4-5 స్టోరీస్ రాసి పెట్టుకున్నానని చెప్పారు కదా, లైక్ అవి ఏ స్టేజ్లో ఉంటాయి, ఏ టైంలో ఉన్నా వాటిని తీసుకుని లైక్ ఎక్స్ప్లోర్ చేద్దామనే స్టేజ్లో ఉంటాయా, లేకపోతే జస్ట్ ఒక ఐడియా లాగా? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీతారామం కథ ఉందంటే అది ఇప్పుడు 2007లో ఒక లెటర్ దగ్గర స్టార్ట్ అయిన జర్నీ అది అలా ఉండిపోద్ది. అది ఎప్పుడో క్లిక్ అవుతుంది టక్కని, ఇది కథ చేద్దాం అనిపిస్తుంది, అది మొదలు పెడతాం కథ. ఓకే. సీతారామం ఇప్పుడు అట్లా చేసిన కథలు చాలా ఉన్నాయి. అంటే ఐడియా లెవెల్లో కొన్ని అయితే ఒక 100% అయిపోయిన స్టోరీస్ ఉంటాయి, కొన్ని ఐడియా లెవెల్లోనే ఉంటాయి. బట్ ఒక్కొక్కసారి 100% అయిపోయిన కథ కంటే ఐడియానే ఎక్కువ కిక్ ఇస్తుంది. అయిపోయింది కాబట్టి ఇది చేద్దామని అనిపించదు, ఐడియా లెవెల్లో ఉన్నదే బాగా అనిపిస్తుంది. సో దాన్నే డెవలప్ చేసి దాన్నే చేయాలనిపిస్తుంది. సో అలా ఉన్నవి చాలా. సూపర్. కపుల్ ఆఫ్ ఫైనల్ క్వశ్చన్స్. టాప్ ఆల్ టైమ్ 5 ఫేవరెట్ ఫిల్మ్స్ అంటే ఏం చెప్తారు? ఫర్ మీ యా, నాకు శంకరాభరణం ఫర్ షూర్, శంకరాభరణం ఇష్టం, నాయకుడు ఇష్టం, దళపతి ఇష్టం, ఆనంద్ మన రిషికేష్ ముఖర్జీ గారు ఆనంద్ చాలా ఇష్టం. కిస్లోస్కి 3 కలర్స్ ట్రిలజీ పెద్ద ఫ్యాన్ నేను. అందాల రాక్షసి ఒక రకంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి తీస్తాను, ఆ టైంలో తెగ చూస్తాను ఆయన సినిమా, డెగ్లెక్ సిరీస్ కానీ. 3 కలర్స్ అయితే ఎన్నిసార్లు చూసినా తెలియదు అసలు. ఇట్స్ లైక్ ఎనదర్ శంకరాభరణం ఫర్ మీ. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండే అందాల రాక్షసి టైంలో. యూరోపియన్ చూస్తే దాంట్లో షార్ట్ డిజైన్లో కూడా ఎక్కువ కనబడుతుంది, చాలా అబ్స్ట్రాక్ట్నెస్. ఇద్దరు గౌతమ్ సూర్య ఇద్దరు ఆ రెడ్ అండ్ వైట్ చెక్స్ ఇద్దరు వేసుకుంటారు కదా, ఆ షర్ట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది నాకు ఇది చెప్పండి సార్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఇందాక మీరు చెప్పారు, ఓకే జురాసిక్ పార్క్, టైటానిక్, ఇది మెయిన్ స్ట్రీమ్ పాపులర్ హాలీవుడ్.
ఈ ఇంటర్నేషనల్ ఈ యూరోపియన్ ఆ సినిమాని డిస్కవర్ చేయడం అది ఎట్లా అనిపించింది, అది ఎప్పుడు జరిగింది? చందు గారు. ఓకే. ఇక్కడ సినిమా ప్యారడైస్ అని అప్పట్లో ఒక డివిడి అప్పుడు ఫ్రిబ్జీ ఒకటి ఆయనకి అకౌంట్ ఉండేది. ఆయన అప్పట్లో చాలా కాస్ట్లీ డివిడి ప్లేయర్లు కూడా ఆయన ఒకటి కొని మా కోసం డెడికేట్ చేశారు. అది అంటే ఆయన దాంట్లో ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్లో టీవీ ఇవన్నీ ఉండేవి. మేము వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన చెప్పేవాళ్ళు ఈ సినిమాలు చూడండి, ఈ సినిమాలు చూడండి, బాగుంటాయి సినిమాలన్నీ. ప్లీజ్ ఏమేమి సినిమాలు చూసారో అవి ఎట్లా? నాకు క్రిస్లోస్కి అలాగే తెలిసింది అసలు ఆ పర్సన్, లేకపోతే నాకెలా తెలుస్తుంది? సెంథిల్ గారు ఉన్నారు కదా కెమెరామెన్, అప్పుడు అయితే ఆయనే కెమెరామెన్. సో తను FTI బేసిక్గా, తను కూడా చాలా ఎక్లైమ్డ్ ఫిలిమ్స్ రికమెండ్ చేసేవాడు విపరీతంగా. అవి తెగ చూసేవాళ్ళం అసలు, ఒకటి కాదు ఇంకా అసలు. గోడాట్ ఫిలిమ్స్, ఇది ఒక రష్యన్ ఫిల్మ్ ఒకటి చూసాను, నాకు భలే ఇష్టం ఆ సినిమా. ఈ మధ్యదా పాతదా? పాతది. ఇద్దరు పిల్లలు రివర్ మీద వెళ్తూ ఉంటారు, ఏంటది? టర్కోస్కిదా? కాదు. మీ గూగుల్. ఇద్దరు పిల్లలది భలే ఉంటుంది సినిమా, నాకు చాలా నచ్చింది ఆ సినిమా. అండ్ బెత్లూసి ఫిలిం, బెనాడో బెత్లూసి, సినిమా ప్యారడైజ్, ఇవన్నీ మాకు అది పెద్ద ఫెస్టివల్ లాగా ఉండేది. అది డిస్కవర్, ఎందుకంటే మనం అప్పటిదాకా ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనం చూస్తుంటాం అప్పటి వరకు. దీన్ని మైండ్ అసలు ఒకసారి ఇదైపోతుంది. లైక్ కొన్ని సీన్లు అయితే జస్ట్ 1 minute పెట్టేసి ఉండిపోతారు, ఏం జరగదు. లైక్ అవన్నీ మనకి అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది నాకు బాగా ఇష్టం. నాకు యాక్చువల్లీ ఎక్కువ హాలీవుడ్ సినిమాల కంటే నాకు ఇటు ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఫ్రెంచ్ కానీ తెగ చూసేవాడిని అసలు. రీసెంట్గా ఏం చూసారు సార్? రీసెంట్గా అసలు సినిమాలు చాలా తక్కువ చూసాను. సీతారామం తర్వాత నేను చూసినవి చాలా, అంటే చాయిస్గా చూస్తున్నాను. నా కథకు అవసరమైనవి వాటి గురించి తెలుసుకోవడానికి చూస్తున్నాను, కానీ పెద్దగా సినిమా చూడాలి అన్నది బయట సినిమాలు చూసిన చాలా తక్కువ. అంటే బట్ అదొక కౌంటర్ క్వశ్చన్ అనుకోండి, అదొక చెప్తారు కదా, అప్డేటెడ్గా ఉండాలి, ఏం జరుగుతుందో మనకు తెలియాలి. డెఫినెట్గా టెక్నాలజీ వైజ్ నేను మినిమం డైలీ 1-2 hours నేను చెక్ చేసుకుంటూనే ఉంటాను అన్ని ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇక ఫిలిం అనేది ఇక డిఫరెంట్. అది అంటే ఇప్పుడు చెప్పే కదా నేను రాసుకునేటప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఇంపాక్ట్. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ గోట్ లైఫ్ చూసాను ఆ సినిమా, నాకు 10 days పట్టింది. ఇది మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ నా రొటీన్లోకి రావడానికి అంత ఇంపాక్ట్ ఉంది. అది సినిమాగా కంటే మోర్ ఓవర్ ఆ లైఫ్ నాకు చాలా బాధేసింది అసలు. అంటే ఎంత బ్లెస్డ్ రా మనది అమ్మ జీవితం, ఎందుకంటే ఏం కావాలి లైఫ్లో, ఎక్కువ కోరేసుకుంటాం మనం అనవసరంగా. తనతో కంపేర్ చేసుకుంటే లైఫ్ ఏంటనిపించింది అంటే ఒక 10 days పట్టింది. అట్లా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది నాకు, అది పెద్ద ప్రాబ్లం. అనవసరంగా ఈ రైటింగ్ ప్రాసెస్ పాడైపోతుంది. సో ఎందుకు ఇది ఫినిష్ అయిన తర్వాత చూద్దాం, నేను డైలీ లిస్ట్ అవుట్ చేయిస్తాను సినిమాలు ఏమొచ్చినాయి. లైక్ ఇప్పుడు కూడా నేను చెప్పిన రాసుకుంటాను, ఇది కంపల్సరీ చూడాలి అనుకుని లిస్ట్ అవుట్ చేసుకుంటాను. అది ఒక వీక్ 10 days కథ అయిపోయిన తర్వాత సెట్ చేసుకుని ఎటని వెళ్ళిపోతాను, అన్ని చేసుకుని అక్కడ చూసేస్తాను అలా. దెన్ ఐ వోంట్ మిస్ ఎనీథింగ్ ఫర్ షూర్. ఈ 1 year నుంచి తగ్గింది చూడటం. ఓకే, నాకు ఇది చెప్పండి, ఇప్పుడు మనం యూరోపియన్ ఫిల్మ్స్ వాటి గురించి మాట్లాడాం కదా, అలాంటి ఫిల్మ్స్ ఇప్పుడు ఆడియన్స్కి చూసే పేషెన్స్ ఉందనుకుంటున్నారా? ఎందుకు లేదండి, 100% ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, చాలా బాగా చెప్తారు, కమర్షియల్ సినిమా తీయటంలో కమర్షియల్ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్న వదిలేస్తారు. సుకుమార్ గారి ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడైతే యూర్ ట్రైంగ్ న్యూ, ఒక కథ చెప్దాం, ఒక కొత్తగా కథ చెప్దాం, కొత్త ఫార్మేట్లో చెప్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆడియన్స్ సేమ్ 100% కరెక్ట్గా ఉండాలంటారు. సో ఆ 100% పర్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎమోషనల్లీ, టెక్నికల్లీ కాదు నేను చెప్పేది, ఎమోషనల్లీ కథ రైట్ హార్ట్ రైట్ స్పాట్లో ఉందంటే మాత్రం డెఫినెట్గా చూస్తారు. ఎన్ని రీసెంట్ అసలు నాకు తెలిసి ఇట్స్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి తెలుగు సినిమా, ఎందుకంటే గ్రేట్ ఫిల్మ్స్ ఆడుతున్నాయండి. అంటే అసలు ఊహించండి, అంటే ఇలాంటి సినిమా 5 ఏళ్ల క్రితం అయితే ఏంటో తెలియదు మనకి, అలాంటి గ్రేట్ ఫిల్మ్స్ వచ్చినాయి, అంత గొప్పగా చూస్తున్నారు జనాలు కూడా. సో ఇట్స్ గ్రేట్ థింగ్ డెఫినెట్గా. పేషెన్స్ లేకపోవడం అంటే ఏం లేదండి, ఆ పేషెన్స్ ఎట్లా టెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంత. ఓకే, అంటే అది నా పర్సనల్ థింగ్. చాలా మందికి నేను ఈ లాగ్ అనే ఒక పదం ఒకటి వచ్చి అది అయితే ఉండిందండి, 100% ఉంది. మనకి అటెన్షన్ డిజార్డర్ ఉంది, ఎక్కువసేపు తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది, ఘోరంగా తగ్గిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద మొబైల్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్వెన్షన్ చూస్తే షార్ట్స్ దాకా వచ్చారు. యూట్యూబ్ షార్ట్స్ అంటున్నారు, ఇన్స్టా షార్ట్స్ అంటారు, రీల్స్ అంటారు. అంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి, ఫుల్ వీడియో చూసే ఓపిక కూడా ఎవరికి లేదు. అది మీకు అది రైటింగ్ స్టేజ్లోనే మీరు అది కొంచెం జాగ్రత్త పడతారా బాబాయ్ ఇది మరి? అంటే మీరు చెప్పారు కదా 400 scenes
రాస్తాను నేను. అండ్ నావెల్ లాగా రాసుకుంటాను నేను, రాసుకుని దాంట్లోంచి ఎమోషన్స్ గ్రాఫ్ చేస్తాను కరెక్ట్గా. సో అవి క్లబ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నాకు తెలిసి అందరూ చేస్తారు అనుకుంటారండి, అది నేను ఒక్కని చేయటం కదా, నాకు తెలియదు అంతే, అందరూ చేస్తారు ఆ పని. నో మొన్న కూడా సుకుమార్ గారు మాట్లాడుతూ ఏదో చెన్నైలో ఏదో ఈవెంట్లో మాట్లాడుతూ చెప్పారనమాట, ఈ రీల్స్ ఈ డైలాగ్ ఒకటి రాస్తున్నామంటే ఇది రీల్ అయిపోద్దా అనే ఒక థాట్ నాకు వచ్చేస్తుంది. లైక్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది బికాస్ మొత్తం రీల్సే కదా ఇప్పుడు. అది మీ రైటింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చూసుకుంటున్నారా? నేను ఈ ట్రెండ్స్ అవి అసలు చూడండి, అసలు రీల్స్ ఏదో అప్పుడప్పుడు కామెడీ ఎవరైనా పంపిస్తూ ఉంటే చూడడం తప్పించి ఐ వోంట్ స్పెండ్ టైం. సో ఫైనల్ క్వశ్చన్ సార్, నాకు పుస్తకాలు చదవడం అనేది కల్చరే పోయింది కదా మనకి ఇప్పుడు. లైక్ అంటే జనరలైజ్ చేయడం కాదు కానీ తగ్గిపోయింది పుస్తకాలు చదవడం అనేది. నేను ఒక పబ్లిషర్తో మొన్న తెలుగు పబ్లిషర్తో మాట్లాడుతుంటే ఆయన కూడా చెప్పారు దట్ పబ్లిషింగ్ అనేది ఓకే ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుందేమో కానీ తెలుగు సాహిత్యం వెంకట సిద్ధారెడ్డి గారు మంచి ఫ్రెండ్, నైస్, ఇప్పుడు బెటర్ అవుతుంది కానీ కొంచెం కష్టమైన స్టేజ్లోనే ఉండింది అని చెప్పి. యాజ్ సమ్వన్ హూ ఫౌండ్ అ లాట్ త్రూ బుక్స్ చదివి మీరు చాలా నేర్చుకున్నారు. బుక్స్ అనేవి మీ స్టైల్కి మీ రైటింగ్ స్టైల్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కాబట్టి పుస్తకాలు చదవడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక 2 మంచి మాటలు మీరు చెప్తే. ఇప్పుడు పుస్తకం చదవడం వల్ల వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా =MC² కాదు నేర్చుకోవాల్సింది, అది వేరే సెక్షన్. మనం సెల్ఫ్ హీల్ అవ్వాలన్నా, మనం కొంచెం కల్చర్ మనం డెవలప్ చేసుకోవాలన్నా కానీ బుక్స్ ఒకటే చేయగలుగుతాం, వేరే ఏవి చేయవచ్చు. సినిమా కూడా పవర్ లేదు. సినిమా టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే, బట్ బుక్ ఏంటంటే సినిమా ఏంటంటే అవతల వాళ్ళ ఇమాజినేషన్ని చూసేయటం. మనం బుక్ ఏం చేస్తుందంటే నిన్ను ఇమాజిన్ చేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు అందుకే గ్రేట్ బుక్స్ ఎప్పుడు కూడా మంచి ఫిల్మ్స్ అవ్వవు, ఎందుకంటే మనం ఒకలాగా చదివేసి ఒకలాగా విజువలైజ్ చేసేసుకుని ఆ ఎక్స్ప్రెషన్ ఒకలాగా చూసుంటాం. అది తెలియకుండా మనకి చాలా స్ట్రెంత్ ఇస్తుంది, అంటే మనకి చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఒక రకంగా. అండ్ లిటరేచర్ ఫస్ట్, అంటే లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్నిటికంటే ముఖ్యంగా. ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఒక భాష పూర్తిగా రావాలన్నాను నేను. ఒక భాష అన్నిట్లో వేలు పెట్టేసే బదులు ఆ ఒక్క లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే నిన్ను చాలా కల్చర్ మనిషిని చేస్తుంది. వద్దన్న తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, మరాఠీ అయితే మరాఠీ, వాట్ ఎవర్ ఎన్నైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే తెలుగు మాట్లాడటం, తెలుగు చదవడం కూడా తెలుగు వచ్చని వేసుకుంటున్నారు. తెలుగు రావడం అంటే అది కాదు, అదే కరెక్ట్గా 4 లైన్లు తెలుగులో నీ ఫీలింగ్స్ చెప్పలేవు. ఎగ్జాక్ట్లీ ఇది ప్రాబ్లం ఫస్ట్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ అన్నాను యా, చాలా పదాలు మనకి అది ఓకే, పదాలు మిక్స్ అవ్వడం అది ప్రాబ్లం కదండి, అది పెద్ద ఇష్యూ కాదు, అది పోయిందండి బేసిక్గా. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు ఏదో చేస్తే మన కల్చర్ ఎక్కడి నుంచి ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. మన తెలుగు లిటరేచర్ అనేది చాలా గొప్ప వేరే లెవెల్లో ఉన్న అది మనం ఏంటో వదిలేసాం. ఒకటి కాదు, ఒక 5-6 జనరేషన్ నుంచి లేదు అది. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడుతుంది అంతే. ఇది ఇక్కడ వదిలేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో అసలు ఇంకేం ఉండదు, ఇంకా అయిపోయింది. సో ఇక నాకు తెలిసి సినిమాల్లోనే వెతుక్కుంటారేమో తెలుగుని, పుస్తకాల దగ్గరికి వెళ్ళేంత ఏమో ఐ డోంట్ థింక్ సో. తెలుగు చదవడం రావట్లేదు ఎవరికి, తెలుగు మాట్లాడడం పక్కన పెట్టండి, తెలుగు చదవడం రావట్లేదు, తెలుగు మాట్లాడుతున్నారు దట్స్ ఇట్, అంతేగాని రాయడం చదవడం వాళ్ళకి రాదు. ఇది మదర్ టంగ్ కాబట్టి వచ్చేస్తుంది. తెలుగు మాట్లాడటం మదర్ టంగ్ కాబట్టి తెలుగు మాట్లాడటం అంటే తెలుగు వచ్చినట్టు కాదు. అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫారెన్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, దట్ డజంట్ మీన్ వాళ్ళకి మనకి రాదా భాష, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చంటే చాలా అద్భుతం అనుకుంటాం, కానీ ఏం కాదు అది. ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చాడు మదర్ టంగ్ అంతే. అలా సేమ్ అది డెఫినెట్గా నేర్చుకోవాలి. ఒక లాంగ్వేజ్ అయితే పూర్తిగా రావాలి, పూర్తిగా రావడం అంటే చదవడం రాయటం కాదు. అదే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది, చూడండి సర్ప్రైజింగ్ అని వచ్చేస్తుంది. నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే మీరే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు తెలుగు పూర్తిగా వచ్చు అని నేను అనుకోను, తెలుగు మాట్లాడతా అంతే, తెలుగు పూర్తిగా వచ్చు అని అనుకోను. మీరే అంటే మీరు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా, మీకెందుకు అలా అనిపిస్తుంది? తెలుగు ఇప్పుడు భాష అనేది ఓషన్ అండి బేసిక్గా. అది శంకర శాస్త్రి గారిదే ఉంటుంది కదా, సంగీతంతో పోల్చుతుంది, దాన్ని తీసి భాషకి వేసుకునే కూడా అంతే. ఇట్స్ అన్ ఓషన్ బేసిక్గా. అది దాన్ని ఏమంటారంటే బోల్డ్ నాలెడ్జ్ ఉందండి, ఒకటి కాదు రెండు కాదు. అది ఇందులోనే బతకమని నేను అనట్లేదు, బట్ అట్లీస్ట్ యూ షుడ్ నో అబౌట్ ఇట్ అన్నది నా ఫీలింగ్. అది తెలుసుకుంటే చాలా బాగుంటుంది, అది అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. ఇప్పుడు బాధ ఏంటంటే స్కూల్లో పిల్లలకి తెలుగు ఎంత ఉందో నాకు తెలియదు అసలు. ఇప్పుడు నా కొడుకు సాంస్క్రిట్ క్లాస్ పెడతాను నేను, దాని తెలుగు క్లాస్ పెడతాను సపరేట్గా. అవి మనం చదువుకున్నప్పుడు ఏంటంటే ఉండేవి, మ్యాండేటరీగా ఉండేవి. ఇప్పుడు దాని ఏమంటారు
10th దగ్గర నుంచి అనుకుంటాను నాకు సాంస్క్రిట్ని బయట నేర్చుకున్నాను, అది వేరే విషయం. ఇంటర్ దగ్గర నుంచి సాంస్క్రిట్ అనేది అసలు మ్యాండేటరీగా ఉండింది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. విచ్ ఇస్ గుడ్ అవి, దానివల్ల అద్భుతమైన లాంగ్వేజ్ కదా, తెలుసుకుంటే మంచిది. అంటే అదేదో పెద్ద రెవల్యూషన్ గా నేను చెప్తా ఉన్నా థాట్ కాదు, కానీ చాలా మంచి విషయాలు మిస్ అయిపోతున్నారు అంతే. ప్రిజర్వ్ చేసుకుంటే బాగుంటది, మంచి విషయాలు మర్చిపోతున్నారు, ముందరికి వెళ్ళవు అంతే. అదేలేండి, అప్పుడు మీరు లైక్ చదివిన చందమామ కథలు ఇప్పుడు లేవు, అసలు చదవట్లేదు ఎవరు. మొన్న నేను పని కట్టుకుని వెళ్ళి 10 పుస్తకాలు కొనుక్కొచ్చా తెలుగులో. నేను మా ఇంట్లో చదవను, నేను కోటి వెళ్ళినప్పుడల్లా కొనే ఉండాలి. కోటి నుంచే కదా మీకు సీతారామం స్టోరీ, ఆ లెటర్ సెకండ్ హ్యాండ్ బుక్స్ తక్కువనే ఉండే అప్పట్లో. అంటే ఉన్నాయా కలెక్షన్? బుక్స్ ఎప్పుడు ఉంచుతాను నేను, ఇప్పటికే కొంటాను కొడుకు. సార్ బుక్ రాయాలని ఎప్పుడు అనిపించలేదా సార్? ఎందుకంటే మీ ఆ నావెల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, మీ రైటింగ్లో కూడా డైలాగ్స్ అట్లా ఉంటాయి. అంటే బుక్కిష్ అనేది నేను నెగిటివ్గా చెప్పాను. బుక్కిష్ అంటే అదొక పోయిటిక్, అదొక లిరికల్ లైక్ ఎఫర్ట్ పెట్టి ఒక ఉపయోగం ఉందంటే ఏంటంటే అండి, నేను ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి చెందిన కథలాగా ఎప్పుడు చెప్పాలి ఏ కథ, జనరల్ స్టోరీ. బుక్కిష్ అనేది ఏంటంటే దానికి యాస ఉండదు. బుక్కిష్ తెలుగు అంటాం, జనరల్గా కృష్ణా జిల్లా మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణకు ఒక యాస ఉంటుంది, రాయలసీమకు ఒక యాస ఉంటుంది, ఆంధ్రాకు ఒక యాస ఉంటుంది. మీరు విజయవాడ కృష్ణా జిల్లాలో ఎవరైనా పట్టుకుని మాట్లాడితే యాస ఉండదు వాళ్ళ భాషలో. అది బుకిష్ తెలుగు, అంటే స్ట్రైట్ తెలుగు, అది ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో మాట్లాడితే ఆంధ్ర వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆంధ్ర మాండలికంలో మాట్లాడితే తెలంగాణ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కాదండి, రాయలసీమ అందరికి అర్థం కాకపోవచ్చు, నెల్లూరు ఇటు సైడ్ అందరికి అర్థం కాకపోవచ్చు. అవన్నీ మాండలికాలు, అంటే ఆ ప్రాంతంలో మాట్లాడుకునే వాడుక భాష అది. సో బుకిష్ తెలుగు ఏంటంటే అది ఇట్స్ యూనివర్సల్, అందరికీ రీచ్ అయ్యింది. పుస్తకంలో మనం అందుకే యాస రాయం కదా, అందుకు బుకిష్ తెలుగు అంటాం మనం. అది అందరికీ క్లియర్గా అది, అంటే పెన్ అంటే పెన్ అంటున్నాను, సారీ. ఏదైనా ఇప్పుడు ఏం తీసుకున్నా కానీ దానికి యాస ఉండకుండా ఉందనుకోండి, అది ఇదే కదా, సో అందరికీ అర్థమవుతుంది. మీకు అనిపించింది ఆ పుస్తకం రాయాలని ఎప్పుడన్నా? నేను ఎప్పుడు అనుకోలేదండి, మరి పుస్తకం రాయాలన్న థాట్ అయితే ఎప్పుడు రాలేదు, ఎప్పుడు అనుకోలేదు. అంటే మేబీ ఏదైనా ఒక సినిమా కింద చాలా, అంటే ఇప్పుడు ఒకే వెబ్ సిరీస్లు అయినా వచ్చినాయి, కానీ ఐ థింక్ మీరు ఒక జస్ట్ ర్యాండమ్ సజెషన్ అనుకోండి, బుక్ రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం, ఎందుకంటే ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాలి కదా. లాస్ట్ క్వశ్చన్, మీరు ఇప్పటిదాకా రైటింగ్ అనేది ఎప్పుడు ఒక మొహాన్ని పెట్టుకుని మీరు రాయలేదు, యాక్టర్ని పెట్టుకుని రాయలేదు. బట్ నెక్స్ట్ సినిమాకి మాకు తెలియదు అట్లా జరిగిందా లేకపోతే ఈ అదర్ వే ఉండని, హౌ డిడ్ ఆ రైటింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా జరిగింది, ఫేస్ ఉండి రాయడం అనేది? అంటే ఇది కథగా ఐడియాగా ముందర నుంచి ఉండదునండి. సో అది బాగుందండి, అది కూడా అదేం పెద్ద ఇదేం కాదు. దాని తర్వాత డెవలప్ చేసిన ప్రాసెస్ అంతా కూడా విత్ ద యాక్టర్ ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెరీ వెల్. అంటే ఇప్పుడు ఏదో అంటారు కదా, కథ రాస్తూ ఇప్పుడు ఊరికే చిన్న తర్కం, రాస్తూ రామాయణంలో రాముడు దేవుడు అయ్యాడు అనుకోండి, ఒక ప్రాసెస్. మీకు అర్థమైందా? రాముడు ఆల్రెడీ దేవుడు అనుకుని రాయడం ఒక ప్రాసెస్. రెండు ఈక్వల్ ఇంపాక్ట్ ఇస్తాయి, కానీ ఆల్రెడీ దేవుడు అని రాయడంలో ఒక ఫ్లో వెళ్తుంది, రివర్ ఒక సైడ్ డ్రైవ్ అవుతుంది. లేదు ఈ మొత్తం ప్రాసెస్లో దేవుడు అయ్యాడు అంటే, ఇప్పుడు రాముడు దశరథుడికి పుట్టాడు, దశరథుడికి కొడుకు అయ్యాడు పుట్టినప్పుడు. దాని తర్వాత తండ్రి బ్రదర్స్ చాలా బాగా చూసుకుంటాడు, అద్భుతం, అందువల్ల మంచి అన్నయ్య అయ్యాడు. ఓకేనా? దాని తర్వాత గురువు మాట కోసం చాలా చేశాడు, గురువు కోసం ఇచ్చేసాడు, మంచి శిష్యుడు అయ్యాడు, వాళ్ళందరినీ చంపేసి యజ్ఞాలని వీటన్నిటిని కాపాడి. ఓకేనా? దాని తర్వాత తండ్రి మాట జవదాటకుండా మంచి భర్త అయ్యాడు, సీతని వివాహం చేసుకున్న తర్వాత. దశరథుడి మాట విని బయటికి వెళ్ళిపోయాడు, అడవికి వెళ్ళిపోయాడు, మంచి కొడుకు అయ్యాడు. ఓకేనా? తర్వాత హనుమంతుడు అనే ఒక భక్తుడికి, హనుమంతుడి పర్స్పెక్టివ్లో ఫస్ట్ భక్తుడు అయ్యాడు. హనుమంతుడు ఫస్ట్ భక్తుడు రాముడికి. ఏది ఈ కాంటెక్స్ట్లో ఈ కాంటెక్స్ట్ దేవుడు అయ్యాడు. ఓకేనా? తర్వాత రావణాసురుడిని చంపేసి దాని ఏమంటారు వీరుడు అయ్యాడు, సీతని వెనక్కి తీసుకొచ్చి. ఈ హోల్ ప్రాసెస్లో దేవుడు ఎప్పుడు అయ్యాడు? ఇన్ని క్వాలిటీస్ ఉండటం వల్ల, ఇవన్నీ క్వాలిటీస్ ఎవరికున్నాయి? మీకున్నాయా? నాకున్నాయా? మనందరం కేవలం మనుషులు. అంటే అన్ని ధార్మికమైన లక్షణాలు మనకు లేవు, అంత ధర్మం పట్టుకుని నడిచే అంత స్థాయి మంది కాదు. మనం తప్పులు చేస్తాం, మనం చాలా నార్మల్ మనుషులు. మనకి ఒక దిక్సూచి ఏంటంటే అలా అంత ప్రాపర్గా అలా ఉన్నాళ్ళు అంటే మనకి ఎందుకు. ఇప్పుడు కూడా మనం వాడు దేవుడు రా బాబు అంటాం మనం చాలామందిని, అంటే చాలామందిని అంటాం మనం, చాలా ధార్మికంగా ఉండే వ్యక్తుల్ని చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళు దేవుడు రా బాబు వీళ్ళు అనిపిస్తుంది, మంచి పనులు చేసేవాళ్ళని చూస్తే. రాముడు బై విష్ణుమూర్తి అవతారం
అనే ప్రాసెస్లో వెళ్తే ఒకలాగా కనపడతాడు రాముడు. లేదు రాముడు ఇవన్నీ ఆచరించడం వల్ల దేవుడు అయ్యాడు అంటే ఒకలాగా కనపడతాడు. రెండు అత్యద్భుతాలే. అర్థమవుతుంది అంటే ప్రాక్టీస్ తోటి అవడం అనేది ఇంకా పెద్ద గేమ్ కదా అంటున్నా నేను. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి, చిన్న విషయం కాదు అది, ఆ యుగ ధర్మం అది. దాన్ని అంత ప్రాక్టీస్ చేసి రాముడు దేవుడు అయ్యాడు అనుకో, అండ్ ఒక అత్యద్భుతం కదా అది. దేవుడుగా పుట్టాడు అని కథ చెప్తే ఒక ఫ్లో కనపడుతుంది. లేదు ఇవన్నీ చేస్తున్నాం వల్ల దేవుడు అయ్యాడు అంటే ఒక ఫ్లో కనపడుతుంది. సో దట్స్ ది థింగ్. సూపర్. సో రైటింగ్ డన్ ఇప్పటికి? అయిపోయిందండి రైటింగ్. వెయిటింగ్ షూట్ చేయడానికి ఫుల్ చార్జ్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ టైం ఇచ్చిన దానికి నేను కూడా తెలుగులోనే ఇకపోయినా మాట్లాడడానికి ప్రయత్నిస్తే అది ఇన్స్పైరింగ్ అనిపించింది. ఓకే, ఇది నచ్చింది సార్ నాకు. ఏదో ప్రమోషన్ ఇంటర్వ్యూ అలా కాకుండా జస్ట్ కూర్చొని మాట్లాడుకోవడం. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.